హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ టీజర్ ఇంట్రో ఉంది కదా, దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది నార్మల్గా చాలా రోజుల నుంచి ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది, నేను కూడా చూసా. కాకపోతే ఇది చేసుకోవడం చాలా సింపులే, కానీ నాకు చాలా మంది అడిగారు, అన్న దీని ప్రాజెక్ట్ ఫైల్ అయినా ఇవ్వు, లేదనుకుంటే ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయని. కాబట్టి కొంతమంది బిగినర్స్కి ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది తెలియదు, కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో ఇది కంప్లీట్ ఫస్ట్ నుంచి ఎలా చేసుకోవాలో చెప్తున్నా. అండ్ అదే విధంగా కొంతమంది ఇప్పుడిప్పుడే వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసి క్లయింట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇలాంటి వెడ్డింగ్ ఫుటేజ్ అనేది దొరకదు అనమాట. ఎక్కడ దొరకదు, ఏ క్లయింట్ కూడా పర్మిషన్ ఎవరు పెట్టుకోవడానికి. అలాంటి వాళ్ళు పింట్రెస్ట్ నుంచి ఒక ఫుటేజ్ తీసుకొని దాంతో ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఇందులో మీకు చెప్తా. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కడి నుంచో మీరు ఫుటేజ్ అనేది ఎవరినో అడగవలసిన పని లేదు, మీరే ఓన్గా పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫుటేజ్ని రీఎడిట్ చేసుకోవచ్చు. ఆ విధంగా నేను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా. నేను కూడా ఇందులో యూజ్ చేసిన ఫుటేజ్ మొత్తం పింట్రెస్ట్ నుంచి అనమాట. నాకు కూడా క్లయింట్స్ అయితే ఒప్పుకోరు ఇలా పబ్లిక్ లో పెట్టి ట్యుటోరియల్ చేయడానికి, కాబట్టి నేను కూడా పింట్రెస్ట్ నుంచి ఫుటేజ్ తీసుకున్నా. పింట్రెస్ట్ ఫుటేజ్ అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ అది పబ్లిక్ లోనే ఉంటది కాబట్టి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ వాచ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఈ వీడియో ప్లే చేసి ఒకసారి చూడండి. ఇలా మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఎలా చేశాను ఏంటనేది నేను ఒక కొత్త సీక్వెన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఒక కొత్త సీక్వెన్స్ అయితే నేను తీసుకున్నాను. ఈ సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి బేసిక్స్ అన్ని మీరు తెలియాలంటే మన ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ వర్క్స్ కోర్స్ అయితే లైవ్ లో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఒకవేళ దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మా టీం మీకు ఎనీ టైం మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. ఓకే, ఇప్పుడు నేను సీక్వెన్స్ తీసుకున్న తర్వాత పింట్రెస్ట్ నుంచి మనం తీసుకున్న ఫుటేజ్ ని ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇది నేను పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫుటేజ్. ఇది ఎలా ఉంటది అనమాట మనకి చూడడానికి. ఇప్పుడు ఇందులో మనకి యూజ్ అయ్యే పార్ట్స్ అన్ని కట్ చేసుకొని మిగతా పార్ట్ ని డిలీట్ చేసేద్దాం. ఫస్ట్ మనం క్లిప్స్ అనేవి అలా సెలెక్ట్ చేసుకుందాం. ఈ వర్క్ ఫ్లో మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే చెప్పే కదా, వాళ్ళకి ఫుటేజ్ అనేది ఎక్కడి నుంచి దొరకదు, అలాంటి వాళ్ళ కోసం ఇది హెల్ప్ అవుద్ది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 90% పెట్టుకుంటున్నాను, -90. అండ్ ఇప్పుడు ఇందులో మెయిన్ యూజ్ అయ్యే క్లిప్స్ అన్ని కట్ చేసుకుందాం. ఈ ఫస్ట్ క్లిప్ యూజ్ అవుద్ది అండ్ ఈ సెకండ్ క్లిప్ యూజ్ అవుద్ది. నేను ఇక్కడ కట్ చేసేటప్పుడు షార్ట్ కట్స్ అవన్నీ చెప్తున్నా, అవన్నీ మీకు కోర్స్లో ఉంటాయి. కావాలనుకుంటే కోర్స్లో మీకు ఏంటంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఉంటుంది అనమాట. అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ మీకు అడ్వాన్స్డ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ వరకు మీకు కోర్సులో కంప్లీట్ గా ఉంటుంది. అండ్ కోర్సులో కొత్త కొత్త ట్యుటోరియల్స్ కూడా యాడ్ చేయబోతున్నాం. ఓకే, ఇలా మనం కంప్లీట్ గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం చూడండి. అన్ని క్లోజ్అప్ షాట్స్ తీసుకున్నాం, ఇవే మనకి యూజ్ అవుతాయి. ఒకటి అండ్ ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం కదా, ఈ క్లిప్స్ని మనం యూజ్ చేసి క్రియేట్ చేద్దాం. ఓకేనా, దీన్ని స్క్రీన్ ఫుల్గా పెట్టుకొని Ctrl+C అండ్ Ctrl+V క్లిక్ చేసి నేను పేస్ట్ అట్రిబ్యూట్స్ కొడదాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం, BGM అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొక సీక్వెన్స్ తీసుకుంటున్నా, ఇక్కడ మనం కట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకో సీక్వెన్స్ కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు సీక్వెన్స్ 3 తీసుకొని ఇందులోకి నేను BGM అయితే యాడ్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఈ BGMని మీరు ఒకసారి వినండి. ఇక్కడ వరకు మనం చేసుకుందాం, మిగతావన్నీ మీరు క్లిప్స్ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు టీజర్స్లో, అది వేరే అనమాట. ఓకేనా, నేను కంప్లీట్ చెప్పట్లే, ఓన్లీ ఇంట్రో వరకే చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ వరకు మనకు ఒక పార్ట్, ఇక్కడ చూడండి, నిల్లే ఏదో వస్తుంది కదా సంథింగ్, ఆ సాంగ్ నాకు తెలియదులేండి. అది అక్కడ వరకు, అంటే ఇలా ఒక 3 బీట్స్ లా వస్తున్నాయి. అక్కడ మనం ఒక 3 బుక్ మార్క్స్ అయితే వేసుకోవాలి. క్లిక్ చేయండి, ఒక బుక్ మార్క్ మీకు యాడ్ అవుద్ది. ఇలా 3 వేసుకో. ఓకే, కరెక్ట్ మనకు సెట్ అయ్యి చూసారా. ఇప్పుడు మనం క్లిప్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దానికోసం మళ్ళీ మీరు ఇక్కడికి రండి, ఈ క్లిప్ని తీసుకోండి. ఈ క్లిప్ని ఇక్కడ యాడ్ చేసుకొని స్లో చేసుకొని Ctrl+R క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది. 50% పెట్టుకోండి. ఓకేనా, ఓకే, 50% పెట్టుకొని. ఓకేనా, ఇప్పుడు మనం 3 క్లిప్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ క్లిప్ని తీసుకుంటున్నా. ఇక్కడ ఫస్ట్ పెట్టుకొని ఈ క్లిప్ని మనం ఇప్పుడు ఏంటంటే ఇలా బుక్ మార్క్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అక్కడికి వస్తుంది అనమాట. మనకి ఈ సైజులో క్రాప్ చేసుకోవాలన్నమాట, ప్రతిదీ ఈ సైజులో క్రాప్ చేసుకోవాలి. దానికోసం మీరు సింపుల్గా క్రాప్ టూల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు మాస్క్ కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా మీరు ఇక్కడ ఈ రెక్టాంగిల్ మాస్క్ టూల్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసైనా మీరు ఈజీ క్రాప్ చేసుకోవచ్చు. నేను దీన్నే యూజ్ చేస్తా క్రాప్ టూల్ కన్నా.
ఇలా ఒక బాక్స్ షేప్లో అయితే మీరు చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి, కరెక్ట్గా మీకు ఈ ఫ్రేమ్ వరకు. ఓకేనా? చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇది 2026లో వర్క్ అవుద్ది. ఒకవేళ మీది 2026 కాకుండా బిలో వర్షన్స్ అయితే 2026 ఇన్స్టాల్ చేసుకోండి. 2026లో ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి మంచి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి, అవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీది బిలో వర్షన్ అనుకోండి 2025 ఏదైనా అయితే క్రాప్ ఎఫెక్ట్ యూస్ చేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు చూసారా బ్యాక్గ్రౌండ్ అంతా పోయి మనకు ఓన్లీ సబ్జెక్ట్ మాత్రం ఉంది. అలా కాకుండా మీకు ఇలా ఉందనుకోండి, అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఉండి సబ్జెక్ట్ పోయింది అనుకోండి, ఇన్వర్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? మ్యాక్స్ మీకు ఇలానే వస్తుంది అది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ క్లిప్ని కరెక్ట్గా ఇక్కడ సెట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సెకండ్ క్లిప్ తీసుకోవాలి. దానికోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి సెకండ్ క్లిప్, ఇందులో ఏది బాగుంటే అది తీసుకుందాం. ఓకే, ఇది తీసుకుందాం సెకండ్ క్లిప్. మీకు ఎక్కువ జ్యువెలరీ క్లిప్స్ కానీ ఏమైనా ఉన్నాయి అనుకోండి, జ్యువెలరీ క్లిప్స్ కానీ ఇంకా క్లోజప్ షాట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోండి, బాగుంటుంది. నాకు ఇక్కడ ఎక్కువ లేవు, నేను ఓన్లీ పింట్రెస్ట్ నుంచి తీసుకొని డౌన్లోడ్ చేసి చేస్తున్నాను కాబట్టి మనకి కొన్ని క్లిప్స్ ఉన్నాయి, వాటితోనే మనం మేనేజ్ చేయాలన్నమాట. అలా కాకుండా మీకు మంచి మంచి జ్యువెలరీ క్లిప్స్ కానీ క్లోజప్ షాట్స్ ఉంటాయి కదా, అవి ఉంటే మీరు యాడ్ చేస్తే అదిరిపోద్ది. ఓకేనా? దీన్ని కూడా ఇప్పుడు మనం సేమ్ సైజులో క్రాప్ చేసుకోవాలి. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి, అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాప్ చేసుకోండి. అండ్ చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇది ఒకే సైజులో లేదు అని మీకు అనిపించింది అనుకో, సింపుల్గా మీరు దీని మీదకి ఇది పెట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఈ కార్నర్స్ని సెట్ చేస్తే మీకు అంతా ఒకే సైజులో వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్కి సెట్ చేయండి కింద వీడియోకి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అలాగా సేమ్. ఓకేనా? ఇలా ఈ విధంగా చేశారనుకోండి మీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు చూడండి మీ రెండు ఒకే సైజులో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్లోకి ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్లిప్ అయితే తీసుకుందాం మనం. ఈ లాస్ట్లో ఈ క్లిప్ ఉంది కదా, ఇది తీసుకుందాం. అయితే ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ క్లిప్ ఇటు సైడ్ ఉంది, ఇప్పుడు ఈ క్లిప్ ఇటు సైడ్ ఉంది చూస్తున్నట్టు ఫేసింగ్. అప్పుడు మనకు చూడడానికి కరెక్ట్గా ఉంటుంది. మిడిల్లో ఈ జ్యువెలరీ పార్ట్ లాంటిది పెట్టాం అంతే. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ క్లిప్ను కూడా సేమ్ అలానే క్రాప్ చేసుకుందాం. ఓకే, కరెక్ట్గా ఇలా పెట్టి ఇప్పుడు సేమ్ సైజ్ మనకు కావాలంటే కార్నర్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఈ ప్రాసెస్ మీరు డిఫరెంట్ వేస్లో సెట్ చేయొచ్చు. ఇప్పుడు మనం క్రాప్ టూల్ తీసుకుంటే క్రాప్ని మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇలా సెట్ చేశారు కదా, ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి చూడండి, ఇప్పుడు 3 ఒకే సైజులో ఉన్నాయి. ఇప్పుడు మనం వీటి యొక్క ప్లేస్మెంట్స్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోద్ది. కొంచెం పెద్దవి అయితే అన్ని సైజులు తగ్గించుకోండి. ఓకే, ఇప్పుడు మనం 3 ప్లేస్మెంట్స్ అయితే కరెక్ట్గా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇవి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఓకేనా, మీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా. కాకపోతే మనం ఇవి ఇలా వదిలేస్తే మనకు ఆ ఫీల్ అంత బాగోదు. మనకి కొంచెం ఆ స్మూత్ ఫీలింగ్ తేడానికి కోసం మనం ఏం చేస్తామంటే కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేస్తాం, చూపిస్తాం మీకు. చూడండి, చూసారా గ్లో అవుతూ బ్లర్ అవుతూ ఇలా వస్తుందన్నమాట. అది మనం ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ప్రీసెట్స్ ఏం అవసరం లేదు. సింపుల్గా మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తా. ఈ వీడియో మీకు మెయిన్గా నేను చేస్తుంది ఏంటంటే ఒక ఎఫెక్ట్స్ కానీ ఏవైనా మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తున్నా. అంతేకాని ప్రాజెక్ట్ ఫైల్స్ మీద వీటి మీద డిపెండ్ అయితే మన ఓన్ క్రియేటివిటీ పోద్ది అనమాట. ఓకేనా? కాబట్టి మీ ఓన్గా మీకు ఏవైనా ఎఫెక్ట్స్ కానీ ఏవైనా క్రియేట్ చేయడం రావాలి. దానికోసం నేను చేస్తుంది. అయినా నేను ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తాను మీకు దీని గురించి, అంటే మీకు కొంచెం అర్థం అవడానికి కోసం. కానీ దాని మీద డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా ట్రై చేయండి. ఓకేనా? మీకు ఇంకేమైనా ఐడియాస్ వస్తే కూడా యాడ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ గ్లో అని సెర్చ్ చేయండి. మీకు ఈ ఎఫెక్ట్ ప్రతి దాంట్లోనే ఉంటుంది, ప్రతి ప్రీమియర్లో విఆర్ గ్లో అని వస్తుంది. ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ క్లిప్ మీద యాడ్ చేసా. ఇప్పుడు ఇక్కడ ఈ థ్రెషోల్డ్ ఉంది కదా, ఇది 0 పెట్టుకోండి కంప్లీట్. ఓకేనా? అంతే, అది ఒక్కటి సెర్చ్ చేసుకోండి. బ్లర్ అని సెర్చ్ చేయండి.
మీకు ఇక్కడ గాషియన్ బ్లర్ అయితే ఉంటుంది. ఈ బ్లర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ అమౌంట్ మీకు 20 ఉంది కదా, మరి 20 అవసరం లేదు, ఒక 10 పెట్టుకోండి. 10 ఇనఫ్. ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసుకొని కొంచెం ముందుకు మూవ్ చేయండి. ఇప్పుడు 0 పెట్టుకోండి. ఓకేనా, ఇలా. ఓకేనా, ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ విఆర్ గ్లో ఉంది కదా, ఇక్కడ కూడా మీకు థ్రెషోల్డ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్ వేసుకొని ఇక్కడ ఇది కూడా కంప్లీట్ 1 పెట్టేసుకోండి. ఓకేనా, అది 1 పెట్టుకోవాలి, చూసుకోండి. ఇప్పుడు ఈజ్ అవుట్. ఓకేనా, ఇంకా ఫాస్ట్ అయిపోయింది అనుకుంటే మీరు స్లో చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసుకొని కాపీ అండ్ నెక్స్ట్ క్లిప్కి ఇక్కడ పేస్ట్. ఓకేనా, అది చూసుకోండి, ఈ ప్లే హెడ్ కరెక్ట్ స్టార్టింగ్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేస్తాం. ఒకసారి చూద్దాం. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఏం చేసామో ఆ ప్రాసెస్ మనం మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేసాను. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ క్లిప్స్ లేవు కాబట్టి. మీరు ఏం లేదు, ఇదే తెచ్చి పెట్టేస్తున్నాం. మీరు సేమ్ ప్రాసెస్ ఇక్కడ అంతా మనం ఏది చేసామో అదే ప్రాసెస్ని మీరు ఇక్కడ చేసుకోండి, సరిపోద్ది. ఓకేనా, ఇక్కడ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ క్లిప్ ఒకటి మార్చుదాం. మన దగ్గర ఈ క్లిప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. జస్ట్ క్లిప్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేనేజ్ చేస్తున్నాను అంతే. మీ దగ్గర క్లిప్స్ ఎక్కువ ఉంటే మీరు మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ పార్ట్ మనకి ఇది అనమాట. ఒకసారి చూడండి, ఫైనల్ పార్ట్ ఇది అనమాట. ఇప్పుడు దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక క్లిప్ని తీసుకుందాం. ఈ క్లిప్ ఇది తీసుకున్నాం. ఈ క్లిప్ దీన్ని తీసుకొని ఈ క్లిప్కి బ్యాక్గ్రౌండ్ మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు సింపుల్గా ఇక్కడ దీన్ని యూజ్ చేయొచ్చు. ఆబ్జెక్ట్ మాస్క్ టూల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి యూజ్ చేయొచ్చు. లేదు మీ దగ్గర లో వర్షన్ అనుకోండి, అంటే 25 కానీ 24 కానీ అయితే మీరు మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఫేస్ దగ్గర ఒకసారి సెలెక్ట్ చేసుకున్నా. నాకు ప్రాపర్గా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నేను ట్రాకర్ మీద క్లిక్ చేస్తున్నా, నాకు మొత్తం ట్రాక్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేను నెక్స్ట్ ఇక్కడ చేంజ్ టు ఒపాసిటీ మాస్క్ మీద క్లిక్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ వీడియోలో ఉండే కొన్ని క్లిప్స్ని ఫాస్ట్గా చేసి మనం ఇక్కడ అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఇలా ఈ విధంగా ఫైనల్ మనకి బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్ ఇలా రావాలి. కాకపోతే నాకు ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నా కదా, నా దగ్గర ఎక్కువ క్లిప్స్ లేవు కాబట్టి నేను కొన్ని క్లిప్స్తోనే మేనేజ్ చేస్తున్నాను. దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ వేరే యొక్క టేజర్ని తీసుకొచ్చి ఇక్కడ ఫాస్ట్ పెట్టాను అనమాట. ఫాస్ట్ చేస్తే ఇలా ఈ విధంగా మీకు అర్థమైంది కదా, ఇలా ఈ విధంగా ఫాస్ట్ పెట్టాను అనమాట. చూడండి, ఇలా ఒక 1500 పెడితే ఫాస్ట్ అయిపోయింది అదంతా. అలా కాకుండా మీరు మీ వెడ్డింగ్ క్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి తెచ్చి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఓవరాల్గా వీడియో అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తా, నాకు ఇప్పుడిప్పుడే ఐడియా వచ్చింది. ఏంటంటే ఈ టాప్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకొని దాని యొక్క ఆబ్జెక్ట్ మాస్కింగ్ ఉంది కదా, అది డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసి మీరు ఇంకొక ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు కావాలంటే. ఇది ఇంకొక డూప్లికేట్ తీసుకొని క్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ దగ్గర 50% పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసుకొని రైట్ దగ్గర 50% పెట్టుకోండి. రైట్ లెఫ్ట్ ఎందుకు వచ్చింది మీరు టాప్ అండ్ బాటమ్ అని మీరు అనొచ్చు. ఈ వీడియోస్ అనేవి మనం పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అవి వెర్టికల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు మాత్రం బాటమ్ అండ్ టాప్ పెట్టుకోండి. 50-50 పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. రైట్ దగ్గర కీ ఫ్రేమ్స్ యాడ్ రైట్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం ముందుకు మూవ్ చేసి ఇలా ఇది ఓపెన్ అవుతున్నట్టు పెట్టండి. అండ్ ఇప్పుడు సేమ్ ప్రాసెస్ కింద క్లిప్కి లెఫ్ట్ దగ్గర కీ ఫ్రేమ్, మళ్ళీ ఇది కూడా
0 సారీ ఇది కూడా 100. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా వస్తుంది సరే. ఇలా ఈ విధంగా మీరు కీ ఫ్రేమ్స్ కరెక్ట్గా ఉంటే 2 ఒకేసారి వస్తాయి. నాకు ఇప్పుడు చూడండి ఇలా ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్ని చాలా సింపుల్గా క్రియేట్ చేసాం. ఇలాంటి వెడ్డింగ్ ఎఫెక్ట్స్ మీరు తెలుగులో నేర్చుకోవాలంటే మన ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ వీక్ మీకు ఒక 2 వీడియోస్ అయితే వస్తాయి. అండ్ అదేవిధంగా వీడియో ఎడిటింగ్ని ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలంటే కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. కోర్స్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మా టీంతో మీరు మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.